ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ఎపిసోడ్ సహకారి లేరు. 31వ తారీఖు నాటికి చెల్లించవలసిన ఆర్థిక అవసరతలు లక్షలాది రూపాయలు ఉన్నాయి. మీరు ప్రార్థించాలని మీకు ఒక మనవి ఇస్తున్నాము. ప్రార్థించండి. ప్రభువు ప్రేరణ ఉన్నవారు సహకరించండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద గాడ్. దేవునికి మిగిలిన విషయాలు అప్పగిద్దాము. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు మీ ఆత్మ సహాయం కావాలి, అనుగ్రహించండి ప్రభు. ఆర్థికంగా అవసరాలున్నాయి. మీరు తప్ప వాటిని ఎవరు హ్యాండిల్ చేయలేరు. మీ మహిమ ఐశ్వర్యము నుండి మా ప్రతి అవసరం తీర్చబడుతుంది అన్న మీ వాగ్దానం నెరవేరుతోంది 16 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎందుకు నెరవేరదు? తప్పక నెరవేరుతుంది. ప్రభు, నీ వాక్యము తొలగిపోదని ఇంతకాలం బోధించాం. మేము దాని నుండి తొలగిపోకుండా సహాయం చేయండి. మీరు నమ్మదగిన వారని ప్రకటిస్తున్న మేము మా జీవితాల్లో చూడకపోతే ఏమని ప్రకటించగలం? కావున మాకు మీరిస్తున్న ఆధ్యాత్మిక అక్కరల కొరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద నెగటివ్ థింగ్స్ హ్యాపనింగ్ ఇన్ అవర్ మినిస్ట్రీ అండ్ గివెన్ అన్ టు అవర్ లైఫ్స్. వాక్యము మీది, మాట్లాడండి. యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా సువార్త 22వ అధ్యాయములో 54వ వచనము యొద్ద మనం గత దినము వాక్యాన్ని ధ్యానించాము. యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సెమనే వనంలో తనను తాను అప్పగించుకున్నారు. ఆయనకు సంభవించిన 3 తీర్పులు ఉదయమున స్వజనుల తీర్పులు, తెల్లవారిన తరువాత 3 తీర్పులు అన్యజనుల తీర్పులు. స్వజనులు యూదులు తీర్పు ఇచ్చారు. యూదులు ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చాలి, సొంతగా కాదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు తీర్చారు యూదా మత నాయకులు. 3 తీర్పులు, 1 అన్న, 2 కయప, 3 మహాసభ. ఈ మహాసభ తీర్పు ఉదయకాలం వెలుతురు వచ్చిన తరువాత జరిగింది. ప్రధాన యాజకుడు సభ ఎదుట తీర్చిన తీర్పు. ఈ 3 తీర్పులు అన్యాయపు తీర్పులే. ఈ 3 తీర్పుల్లో యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పిదం చేయలేదని తేలిపోయింది. అయినా ఆయనను విడిచిపెట్టలేదు. ఆయనను అన్యజనుల తీర్పులకు అప్పగించారు. యేసును అరెస్ట్ చేసినప్పుడు యోహాను ఒక్కడు మాత్రమే యేసుతో కూడా ఉండి ఫాలో అయ్యాడు. పేతురు వీరందరూ కూడాను పారిపోయారు. పేతురు ఆయనకి ఏం జరుగుతుందో అని చెప్పి రహస్యంగా వెంబడిస్తున్నాడు వెనకాలే. ఆ సందర్భంలో యేసు చెప్పిన మాట, అదే రాత్రి గెత్సెమనే వనానికి వెళ్ళటానికి ముందు మేడగదిలో పేతురుతో ప్రభువు చెప్పారు, నీవు 3 మారు అబద్ధం ఆడతావు. ఇది ప్రవచనం కాదండి, ప్రవచనం కాదు ఇది. ప్రవచనం నెరవేరటం దేవుని యొక్క చిత్తంపై ఉంటుంది.
ఇది జరగబోయేది చెప్పాడు. అదే ప్రవచనం అయిందనుకోండి, దేవునిది తప్పు అవుతుంది. ఎందుకంటే అతడితో అబద్ధం ఆడిచ్చినట్టు అవుతుంది. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా పాపంతో కాంప్రమైజ్ అవ్వడు. యేసు తన యొక్క సర్వజ్ఞానంలో ఎరిగినది పేతురుతో పంచుకున్నాడు. ఈ రాత్రి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకితేనే కోడి కూస్తుంది అన్నాడా? కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు బొంకుతావు అన్నాడా? కోడి కూయక మునుపు ముమ్మారు బొంకుతావు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఇది జరుగుతుంది అనేది నేను నీకు చెబుతున్నాను అన్నాడు. కనుక మనం చూస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి ఎదుట మరియు ఒక ఇద్దరు వ్యక్తులు ఎదుట పేతురు ఆ రాత్రి యేసుని ఎరుగనని బొంకాడు. ఇక్కడ నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒక తప్పు పర్పస్ఫుల్గా ఎప్పుడు చేస్తాడు? ఒక విశ్వాసి ఒక అబద్ధాన్ని ఏ పరిస్థితుల్లో చెబుతాడు? పేతురు విశ్వాసి కాదా? పేతురు అపొస్తలుడు కాదా? మరి పేతురు ఎందుకు అబద్ధాలు ఆడాడు? గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి పాపం చేయడు అని ఎవరైనా చెప్తే నమ్మబాకండి. పాపం చేస్తాడు. నేను సేవకుడిని, నేను అబద్ధం ఆడటం లేదు అని నేనంటే నేను మొదట అబద్ధికుడిని అన్నమాట. సేవకుడు అబద్ధం ఆడ్డా? ఎవరు చెప్పారు? సేవకుడు బలహీనుడు కాదా? నేను సేవకుడిని అంటే నేను అలా ఎందుకు చేస్తాను అనేవాడనంటే నమ్మబాకండి. ఏమి సేవకుడు మానవుడు కాదా? పాపము ఒక మానవుడు చనిపోయే లోపట శరీరం ఉన్నంత కాలంలో ఏ క్షణంలో అయినా పాపం చేయొచ్చు. there is possibility to do the sin because we are in the body. పేతురు అంత గొప్ప అపోస్తలుడు, యేసును తెలియదని 3 సార్లు బొంకాడు. మీరు ఒక ప్రాముఖ్య సత్యాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మానవుడు రక్షించబడిన వాడు పాపం చేయకూడదని దేవుడు కోరుతున్నాడు కదా. పాపం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు తృణీకరిస్తాడా, విసర్జిస్తాడా? ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు లేదా ఒక మానవుడు పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని అగ్నిగుండానికి ఇచ్చేస్తాడా దేవుడు? లేదండి. చాలామంది క్రిస్టియన్స్కి నాన్ క్రిస్టియన్స్ కూడా ఇది అర్థం కావటం లేదు. నేను మళ్ళా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ మానవుణ్ణి నరకానికి పంపాలనుకోవటం లేదు. ఎంత ఘోర పాపి అయినా సరే, పాపం చేసిన వాడినైనా సరే, పాపం చేయబోతున్న వాడిని కూడా జాగ్రత్తగా వినాలి నా మాట. ఏమండి బాబు, ప్రేక్షకుడా, చెబుతున్నా జాగ్రత్తగా విను. పాపం చేయబోతున్న వాడిని కూడా నరకానికి పంపాలనే ఉద్దేశం దేవుడికి లేదు. మీకు కోపం వచ్చేస్తుందేమో, ఇదేంటి సాగర్ గారు ఇలా మాట్లాడుతున్నాడు. లేదండి, నేను చెబుతుంది నిజం. దేవుడు మానవుడిని ప్రేమించి, మానవుడు పాపం చేస్తున్నాడు, పాపం చేస్తాడని తెలిసిన దేవుడు మానవుణ్ణి నరకానికి పంపడానికి ఆయన ఇష్టపడలా. ఆ శిక్ష తాను పొందటానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి దేవుడు కోరుతుంది ఏంటంటే మారు మనసు పొందమన్నాడు, పశ్చాత్తాపపడమన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అన్బిలీవర్ అండ్ ద బిలీవర్? అవిశ్వాసికి విశ్వాసికి వ్యత్యాసం ఏంటండి? పాపం మానటమా? వ్యత్యాసం కాదండి. విశ్వాసి పాపం చేస్తాడు, అవిశ్వాసి పాపం చేస్తాడు. అసలు పాపం అంటే ఏమిటి? దేవుని యందు అవిశ్వాసం.
ఆ కారణాన్ని జనించే ప్రతి కారణం. విశ్వాసి కూడా పాపంలో పడతాడు, పడ్డని ఎక్కడ లేదు. అయితే వ్యత్యాసం ఏమిటంటే విశ్వాసి పశ్చాత్తాపంతో దేవుని ఎందుకు వస్తాడు, ప్రభువా అని ఏడ్చి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు. అవిశ్వాసి హీ నెవర్ కన్ఫెస్, అసలు ఒప్పుకోడు, పశ్చాత్తాపడ్డు. అది తేడా. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును అప్పగించాడు ఒకసారి ముద్దు పెట్టుకొని. పేతురు 3 సార్లు యేసు తెలియదు అన్నాడు. ఏమిటండి వ్యత్యాసం? యోధా పాపం చేశాడు యేసును అప్పగించి, యేసు తెలియదని చెప్పి పేతురు పాపం చేశాడు. పేతురు పాపం చేశాడు, యూదా కూడా పాపం చేశాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూదా పశ్చాత్తాపడలేదు, బాధపడ్డాడు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. రిమోర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిపెంటెన్స్. పేతురు పశ్చాత్తాపడ్డాడు, రిపెంట్ అయ్యాడు. ఇస్కరియోతు రిమోర్స్, బాధపడ్డాడు అంతే. అయ్యో నేను ఇది చేశాననే పశ్చాత్తాపం వాడికి లేదు. ఇస్కరియోతు యోధ అయ్యో నా ప్రభువుని అప్పగించానే, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, దేవుడా నన్ను క్షమించను అనలేదు అంతరంగంలో. కానీ పేతురు అన్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ మై ఫ్రెండ్స్. 26 సంవత్సరాలుగా బోధ చేస్తున్నాను నేను చెప్పిన అనేక మాటలు నెరవేర్చలేకపోయాను. నేను చిన్న చిన్న మాటలు కూడా నెరవేర్చలేకపోయాను. ఈజ్ ఇట్ నాట్ సిన్ ఆన్ మై పార్ట్? ప్లీజ్ టెల్ మీ. నా పక్షంగా అది నాకు పాపం కాదా? మానవుడు పాపమే చేస్తాడు. ప్రతి మానవుడు పాపమే చేస్తాడు. పశ్చాత్తాపముతో ప్రభువు పాదములను కడగటం నేర్చుకోవాలి. పాపమును పరిశుద్ధాత్మ శక్తితో జయించటం నేర్చుకోవాలి తప్ప పాపం నేను చెయ్యను అనే ప్రకటన చేసినా అది చెల్లదు. యూ కెన్ ఓవర్కమ్ ద సిన్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, బహుమానాన్ని, వరమునిచ్చాడు. ఎందుకంటే పాపము చేయకుండా నిన్ను బలపరచటానికి, హెచ్చరిక చేయటానికి. నువ్వు పాపం చేశావు అని నీకు చెప్పి సరిచేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. నిన్ను శుద్ధీకరించటానికి ఆయన తన యొక్క చిత్తంలో తానే కడుగుతున్నాడు నిన్ను. దేవుడు మానవునిలో చూచింది, ఆశించింది పశ్చాత్తాపమే. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ యువర్ సిన్స్ అంటిల్ యువర్ డెత్. బైబిల్లో పాపం చేయని ఒక్క వ్యక్తి పేరు చెప్పండి, భక్తుల్లో కూడాను. మనకు ఇన్ఫర్మేషన్ లేదు. యోబును గురించి పాపం ఉందని చెప్పలేవు. యోసేపు, ఐగుప్తు యోసేపు, ఆదికాండం ఆయన గురించి చెప్పలేవు. యేసు తల్లి మరియ భర్త యోసేపు, ఆయన నీతిమంతుడు, ఆయన గురించి చెప్పలేవు. ఇలా మనం చెప్పలేము, అంటే రికార్డెడ్గా మనకు సమాచారం లేదు. కానీ ఆదామునందు ప్రతి మానవుడు పాపి కదా. ప్రతి మానవుడు పాప స్వభావంతో పుడుతున్నాడు, పాపమే చేస్తాడు కదా. కాబట్టి అబద్ధమాడిన 3 పర్యాయములు అబద్ధమాడిన పేతురు నరకానికి వెళ్తాడా? పశ్చాత్తాపడ్డాడు. ప్రభువు అతను అంగీకరించాడు. ప్రభువు అతనిని అంగీకరించాడు. అతనిని తిరిగి పరిచర్యలో కొనసాగింపచేశాడు. తెలుసునా? అతని చేత సంఘాన్ని స్థాపించాడు. పెంతెకొస్తు పండుగ దినాన ఆయన యెరూషలేము మహావీధుల్లో ప్రసంగం చేశాడు.
3,000 మంది పశ్చాత్తాపడి దేవుని కుమారుడైన యేసునందు నమ్మకం ఉంచారు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఉంచారు. దేవుడు మానవుని విషయమున పశ్చాత్తాపపడమని కోరుతున్నాడు. తన కుమారుని అంగీకరించమని కోరుతున్నాడు. ఎందుకంటే హీ ఈజ్ ద ప్రొఫిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. హీ ఈజ్ ద పీస్ ఫర్ అవర్ సిన్స్. దట్ ఈస్ గాస్పల్. ఉచితంగా నీ పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తున్నాడు ఆయన దగ్గరకు రమ్మని చెప్పాడు. ఆదాము ఏదైనా మనలో పాపం చేస్తాడని దేవునికి ముందే తెలుసండి. పాపం చేసినప్పుడు అతనిని నాశనం చేయలా, అతని పక్షంగా క్షమాపణ ఇచ్చి అతని బదులు యేసుక్రీస్తుని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు దేవుడు. పాపము వలన వచ్చే జీతమైన ఆధ్యాత్మిక మరణం అతనికి సంభవించినప్పుడు అతనికి తీర్పు తీర్చి అగ్నిగుండంలో వెయ్యలా, అతడు రక్షించబడుటకు ప్రణాళిక అమలు చేశాడు. కనుక నా మాట గుర్తుపెట్టుకోండి. మీరెన్ని పాపాలైనా చేసుకోండి అని నేను చెబుతున్నాను అనుకుంటున్నారా? జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో గద్దిస్తాడు. ఓ విశ్వాసి, నీ పాపమును బట్టి నీవు అత్యధిక ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. నీ జీవితంలో పాపము వలన కలిగేటువంటి కండిషన్స్, నీవెంత విశ్వాసమైనా నీవు ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నప్పుడు అవి అప్లై అవుతాయి. జాగ్రత్త. దాని ప్రభావంలోనికి నువ్వు వెళ్ళొద్దు. అందుకని పౌలు అన్నాడు, మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనవద్దన్నాడు. మనం కృపచేత రక్షించబడ్డాం, క్రియచేత కాదు. కావున మనం అతిశయింప వీలు లేదు. దీనిలో మన పాత్ర లేదు. ఏర్పాటు వలన రక్షించబడ్డామే తప్ప మన యొక్క వ్యక్తిగత మెరిట్ వల్ల కాదు. అందుకే ఇది ఉచిత కృప. పేతురు బలహీనపడ్డాడు. తన శరీరంలో ఉన్నాడు. తను పట్టుకుంటారేమో, తను చంపేస్తారేమో, ప్రభువుని అరెస్ట్ చేశారు, నన్నేం చేసేస్తారో. శరీరం ఎప్పుడూ కూడాను భయానికి లోనయ్యే భావన ఇస్తుంది. మానవ మనస్సు భయానికి లోనవుతుంది. నాకు ఒక చిన్న ఇంజెక్షన్ అంటేనే భయం. యేసును నువ్వు గనక ప్రకటిస్తే నేను ఇదిగో ఈ గండ్రగొడ్డలతో నరికేస్తాం, వేలు చొప్పున కాలు చొప్పున అని అంటే నేను భయపడినా? ఖచ్చితంగా భయపడతాను. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మీ, then God will give me the power of God to bear that and to face that situation. ఆ రోజు ప్రభు అదే ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఇచ్చేటువంటి ధైర్యం ఎంత గొప్పదంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులు ఏ విధంగా మరణానికి ఎదురెళ్ళారో అలా వెళ్తారు. అలా వెళ్ళగలుగుతాము. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు పరలోక రాజ్యం తెరవబడిన దృశ్యాన్ని చూచాడు. మామూలుగా రాయి తీసుకుని కొడతా ఉంటే భయం రాదు? నొప్పి వలన ఆందోళన పుట్టదా మనిషికి? We are also human beings. Of course we may be believers. మనం విశ్వాసులు కావచ్చు కానీ మనుషులం కాదా? సడన్గా పిలిచి నీ గుండెలో 3 కవాటాలు మూసుకుపోయి పడుకో ఆపరేషన్ చేయాలంటే భయం రాదా? కానీ మనకే అవిశ్వాసులకు వ్యత్యాసం ఏంటంటే భయం వస్తుంది కానీ ఒక నిరీక్షణ కూడా పక్కనే కలుగుతుంది. అదే కృప. ఓకే, నా దేవుడు ఉన్నాడని. రాత్రి నేను టెలికాం డిపార్ట్మెంట్లో ఒక అన్నను కలిశాను, జయకర్ అన్న. ఆయన నాకు చాలా శ్రేయోభిలాషి. ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. ఆయనదో క్యాజువల్గా డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు పడుకో, నీకు ఆపరేషన్ చేయాలన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఈజ్ ఎ గుడ్ బిలీవర్. ఆయన అన్నాడు, అన్న నాకు
ఎంత ధైర్యం వచ్చేసిందంటే, ఆయన మాట అన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది, చేసుకోమన్నాను, చేసేసాడు. వితిన్ 1 week ఐ హ్యావ్ రిటర్న్ టు మై హోమ్. 2 రోజులు యాంజియోగ్రామ్, 4 daysలో డిశ్చార్జ్ అయిపోయినాను. బైపాస్ అయింది, వెనక్కి వచ్చాను. నవ్ ఐఎమ్ డ్రైవింగ్. 1.5 monthలో నేను డ్యూటీలు అటెండ్ అవుతున్నాను. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ హిమ్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన మనుషులమే అయినప్పటికీ దేవుని కొరకు మనం నిలవవలసినటువంటి వారముగా ఉన్నాము అన్నప్పుడు ఆ శక్తి దేవుడు ఇస్తాడు, మందు కాదు అది. చాలామంది అంటూ ఉంటారు, మీరు క్రిస్టియన్స్ కదా, మీరు మందులు ఎందుకు వేసుకుంటారు, మీరు క్రిస్టియన్స్ కదా, మీ ప్రార్థన మీకు పని చేయదా, మీరు ఇచ్చే ఆయిల్ మీకు పని చేయదా. తెలియక మనం కూడా మనుషులమే, అయినప్పటికీ పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనుషులు కనుక ఆ ఆత్మదేవుడు శక్తి ఇచ్చి బలపరిచిన కొలది దేవుని కొరకు మనం నిలబడగలుగుతాము. ఇదే పేతురు గారు, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని, ఇదే పేతురు గారు ఒక చిన్న పిల్ల ఎదుట నేను ఆయనను ఎరుగను, అమ్మాయి నేను అతను ఎరుగనని, నేను కాదయ్యా వాడు వేరే అని, నువ్వు గలలీయుడువు అని అంటే లేదు లేదు నువ్వు చెప్పింది నాకు అసలు తెలియదని, ఆఖరికి తన ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్ కూడా మార్చేసుకున్నాడు. నువ్వు గలలీయుడువు కదంటే కాదు అంట, నువ్వే కదా లేదు అంట. అమ్మాయి నువ్వు అంటే నువ్వేమంటాడు నాకు అర్థం కావట్లేదండి. ఏదైనా సామాన్య పౌరుల ఎదుట, ఒక చిన్న ఆడపిల్ల ఎదుట నేను ఎరగనని చెప్పిన ఇదే పేతురు తన వృద్ధాప్యాన అతనికి శిలువ శిక్ష విధించినప్పుడు చివరి కోరికగా కోరుకున్నది ఏమిటంటే, నన్ను తలకిందులుగా శిలువ వేసి చంపమన్నాడు. తనను తలకిందులుగా శిలువ వేసి చంపమన్నాడు. ప్రభు వేలాడినట్టు వేలాడటకు అర్హుడు కాదండి, తలకిందులుగా వేసుకోండి అంటే. మరి అప్పుడెక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ప్రాణత్యాగం చేయటానికి? అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా, అర్థమైందా? అది విశ్వాసి అంటే. కనుక దేవుడు పేతురును కనికరించాడు, కారణ పశ్చాత్తాపడ్డాడు. సహోదరుడా, సహోదరి, అప్పుడు పేతురు 3వ అబద్ధము చెప్పిన వెంటనే కోడి కూసెను. అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, కోడి కూసింది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందుమని ప్రభువు అతనితో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అండ్ హీ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిట్టర్లీ. పెద్దగా ఏడ్చాడు. అయ్యో ప్రభు అని చెప్పి పెద్దగా ఏడ్చాడు. బిట్టర్లీ, సంతాపపడి ఏడ్చాడు. హీ వెప్ట్ బిట్టర్లీ, రోధించాడు, నేనెంత పాపిని ప్రభువా అని రోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, అదే పేతురు తలకిందులుగా సిలువ వేయబడి బహిరంగంగా చనిపోవటానికి ఇష్టపడ్డాడు. సంతోషంగా, ఆ భయం స్థానంలో సంతోషం వచ్చింది. భయం స్థానంలో సంతోషం వచ్చింది. ప్రాణం పోతుందని హింసిస్తారనే భయం స్థానంలో ప్రాణం పోతుండగా ఆనందం వచ్చింది అతనికి. దేవుడు మన నుంచి కోరుతున్నది పశ్చాత్తాపం. రిపెంట్ యువర్ సెల్ఫ్ అండ్ లీవ్ ద సిన్. పాపాన్ని వదిలిపెట్టు, పాపంలో కొనసాగద్దు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరం పొందుతావు. ఇది సందేశం. ఏడుపు, అయ్యో ఘోర పాపినయ్యాను. నేను ఇప్పుడు చేస్తోంది అదే. దేవా, నేను ఆటంకం అయిపోయాను, నీ సేవకని ఏడుస్తున్నాను. దేవుని సేవ, దేవుని విధానంలో చేయటానికి నేనెక్కడ స్టంబ్లింగ్ బ్లాక్, అడ్డుపడ్డాయానా అని కన్నీరు కారుస్తున్నాను. సోదరుడా, సోదరి, మనం ఏం చేయగలం? డబ్బు లేదు మన దగ్గర, కానీ దేవుడు ఉన్నాడు. మనం ఎవరికేం ఇవ్వలేం, కానీ దీవెన ఇవ్వగలం. ఐ మే నాట్ గివ్ యూ ఎనీ గిఫ్ట్,
ఐ మే నాట్ గివ్ యూ ఎనీ గిఫ్ట్, బట్ ఐ కెన్ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది దేవుడిచ్చిన ఆధిక్యత, అంతకు మించలేదు. నేను ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకొని నీ హృదయాన్ని ఆయన ఎదుట కడుగుకొని శుద్ధి చేసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన వేడుకుంటే నిన్ను కనికరించడానికి ఆయన సిద్ధమే. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపం చేసినా నిన్ను ప్రేమిస్తున్నాడు. చేస్తూ ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ హ్యూమన్ బీయింగ్. నీ భార్య పాపం చేస్తే నువ్వు తట్టుకోలేవు, నీ భర్త పాపం చేస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వు పాపంలో కొనసాగుతున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ గాడ్. నీ దేవుడిని అర్థం చేసుకో. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. పాపం చేసిన చిన్న కుమారుడు పాపం చేస్తున్నాడు. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ మై సన్ అని అంగలారుస్తున్నాడు. తండ్రి వెనక్కి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు. హీ నెవర్ క్వశ్చన్ హిమ్, హీ నెవర్ జడ్జ్డ్ హిమ్. హీ సింప్లీ యాక్సెప్టెడ్ హిమ్. గాడ్ ఈజ్ దాట్. గాడ్ ఈజ్ లైక్ దాట్. అది దేవుడు అంటే. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మిమ్మల్ని ఎరిగిన వారంగా ఉండటం మాకు ధన్యత. మా చేతులు డబ్బు లేదు, కానీ మీరున్నారు. దీవించమని మీ ఆత్మ మాలో ఉన్నది కనుక అనేకుల వలె బహుమానాలు మేము ఇవ్వలేకపోవచ్చు, ధనాన్ని మేము ఇవ్వలేకపోవచ్చు. విత్ హంబుల్ హార్ట్ వీ కెన్ సబ్మిట్ అవర్ ప్రేయర్స్ టు యూ. మా ప్రార్థనలు నీకు సమర్పించవచ్చు. వారి పక్షంగా వారిని దీవించవచ్చు మీ పేరిట. డబ్బుతో పని లేదు, మీతోనే పని. అట్టి కృప అర్థం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇమ్మని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.